భారతదేశంలో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికా విధించబోయే సుంకాల గురించి మనతో సహా ప్రపంచమంతా బెంబేలు పడుతున్న వేళ అక్కడ చదివే మన విద్యార్థులు, వృత్తిగత నిపుణులు వీసా సమస్యలతో సతమతమవుతున్న వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా మన దేశంలో పర్యటించారు. ఆయనకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం ఇచ్చారు. మారిన పరిస్థితుల రీత్యా అమెరికాతో కొత్తగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మన దేశానికి తప్పనిసరి. ఇప్పటికే ఆ విషయంలో ఇరు దేశాల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. ఒప్పందాలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత వాన్స్ ప్రకటించారు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల్లో దౌత్యం తాడు మీద నడక లాంటిది. దానిని విజయవంతంగా పరిపూర్తి చేయడం అంత సులభమేం కాదు. గట్టిగా మాట్లాడి అనుకున్నది సాధించడంలో నరేంద్ర మోడీకి మరెవరూ సాటిరారని వాన్స్ కితాబిచ్చారు. రెండు దేశాల మధ్య సులభతర వాణిజ్యం కోసం సుంకాలేతర అడ్డంకులను తొలగించాలని, తమ దేశం నుంచి ఇంధన, సైనిక సామగ్రిని కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్లను మరింతగా తిరగాలని భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పిలుపునిచ్చారు. ప్రపంచ సవాళ్లను రెండు దేశాలు కలిసి ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారత్ అమెరికాలు బలమైన బంధమే 21వ శతాబ్ద భవిష్యత్తు నిర్వచిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రత్యేక వ్యక్తి అంటూ వాన్స్ ప్రశంసల జల్లు కురిపించారు.